దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న వార్తలు ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకే నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఒత్తిడి తెచ్చిన క్రమంలో 17 మందిని అర్ధరాత్రి హడావుడిగా బదిలీలు చేశారు. ఇంటర్నల్గా బదిలీలు చేశారు. మరి దొంగతనానికి పాల్పడ్డ వారి మీద చర్యలేంటి, మరి ఏం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఆలయ ఈవో రమాదేవి, స్థానిక ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ దీని మీద తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నేతలు ఉన్నారు. వారి అభిప్రాయం మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? వేములవాడ రాజన్న ఆలయం అంటే పేదల పెన్నిది అంటున్నాం. దానిలో గోదాం ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వెంకటప్రసాద్ రాజు 14 రకాల ఐటమ్స్ చోరీ చేశాడు. దానికి సంబంధించిన విజువల్స్ వచ్చాయి. ఆ ఉల్టా నోటీసులు పంపినటువంటి ఇష్యూ ఒకటి. రెండో అంశము, ఇది నిజమే అని చెప్పి ఆలయ అధికారులు నియమించిన కమిటీ కూడా నిర్ధారించింది. 14 రకాల ఐటమ్స్ పోయినాయి. ఈ నియమించిన కమిటీ తేల్చింది. దీనికి సంబంధించి ఆ అధికారులకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? మీ ప్రధాన డిమాండ్ ఏంది? తాజాగా 17 మందిని బదిలీ చేశారు అంతర్గతంగా. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ పక్షాన దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానంలో అక్రమాలకు చోటు చేసుకుంటున్నాయి. మొన్న అక్కడ ఉన్న గోదాం ఇన్ఛార్జ్ ఆయన మొత్తం టోటల్ 14 రకాల ఐటమ్స్ ఎత్తుకపోవడం జరిగింది. ఎత్తుకపోయినట్టు దాని విజువల్స్లో కూడా వచ్చింది. దానికి అనుసరించి దాని గురించి అడిగినందుకు ప్రెస్ వాళ్ళ మీద వాళ్ళకి నోటీస్ పంపించడం హాస్యాస్పదం. దీన్ని అసలు మేము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తులను వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, ముందు సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎట్లా చూస్తారో దీనికి సంబంధించినటువంటి? జై శ్రీరామ్. ఇప్పుడు ఎండోమెంట్ పరిస్థితి ఎట్లా తయారైందంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు వేరే ఉద్యోగాలు ఇవ్వండి, వేరే దాంట్లో సబ్జెక్టులో పంపండి. వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు దొంగతనం చేస్తారు, లంగతనం చేస్తారు. గవర్నమెంట్ చట్టం కూడా ఏం జరిగిందంటే సస్పెండ్ చేయడం కాదు, మొత్తం తీసేసే చట్టం లేదు మన దగ్గర ఏ ప్రభుత్వంలో కూడా. అది ఒకటి చేయాలి. ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళు మొత్తం తీసేయాలి. సస్పెండ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళకి ఒత్తొత్తులు పాడినట్టు. అదే కాకుండా మొత్తానికి సస్పెండే కాదు, మొత్తానికి తీసే ఒక చట్టం తీసుకొచ్చేది ఉంటే సరైన స్థితిలో ఉంటుంది. అదే మాదిరిగా దేవాలయంలో ఎవరైతే భక్తి ఉంటుందో, సేవా కార్యక్రమం ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకోగలిగితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మరు, సమాజాన్ని నమ్మరు. అట్లాంటి వాళ్ళు దేవాలయాల కమిటీలో ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? కమిటీలో, ఎండోమెంట్ కమిటీలో రాజకీయ నాయకులు అనుకుని ఉంటారు. వాడు దేవుణ్ణి నమ్మడు. ఎవరైతే యాక్షన్స్ ఇస్తున్నారో, టెండర్లు పట్టుకుంటున్నారో వాడు దేవుని నమ్మడు. వానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు. దానికి కారణం ఏంది? దేవుణ్ణి నమ్మని వాళ్లకు కమిటీలో ఉండడం ద్వారా కానీ, దేవుణ్ణి నమ్మని వాళ్లకు ఎండోమెంట్లు ఇవ్వడం ద్వారా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి ఇట్లాంటి జరగకుండా చూడండి. అదే మాదిరిగా సస్పెండ్ కాకుండా మొత్తానికి తీసే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి రాష్ట్ర ప్రభుత్వం. జై శ్రీరామ్. మొత్తం మీద ఇటు సస్పెన్షన్, ట్రాన్స్ఫర్ కాదు, రిమూవల్ ఫ్రమ్ ద సర్వీసెస్. ఎవరికైతే భక్తుని మీద విశ్వాసం, భగవంతుని మీద విశ్వాసం లేదు, దానికి సంబంధించి ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పదే అక్రమాలు జరిగిన ఎండోమెంట్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు, ఎట్లయితే పరిష్కారం ఉంటుంది? ఇది చాలా బాధాకరమైన చర్య. ఎందుకు అంటే దొంగతనం జరిగింది అని విజువల్స్ వచ్చి అక్కడ ప్రూఫ్ చూపించినప్పటికి కూడా మీడియా మిత్రుల మీద మళ్ళీ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద నోటీసులు పంపించి దానికి ఏదో చేస్తామని బెదిరించడం కూడా మరి అన్యాయంగా భావిస్తున్నాము. అలాగే ఇలాంటి ఆఫీసర్స్ను డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడైనా అదే పనిగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ప్లస్ అలాగే ఆ కేసు అయితే ఏదైతే ఉందో క్రిమినల్గా కూడా చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా చేయాలని చెప్పి సందర్భంగా కోరుచున్నాము. మొత్తం మీద ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఒకటే చెప్తుంది, దీనికి సంబంధించి ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి, ఉద్యోగం నుంచే తొలగించాలి. ఒక శిక్షా భయం అనేది కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.